అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపనకు సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. 500 సంవత్సరాల భారతీయుల కళ ఎట్టకేలకు నెరవేరబోతోంది. ఈ నెల 22న రామ్లల్లా కొలువు తీరబోతున్నారు. ఈ ఆనంద క్షణాల కోసం యావత్ భారతం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ వేడుకకు ప్రధాని నరేంద్ర మోదీతో పాటు దేశ విదేశాలకు చెందిన ప్రముఖులు హాజరు కానున్నారు. దీంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 12,000 మంది పోలీసులతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో భద్రతను పర్యవేక్షిస్తున్నారు. అధికారులు, స్పెషల్ సెక్యూరిటీ ఫోర్స్, సిఆర్పీఎఫ్, ప్రొవిన్షియల్ ఆర్మ్డ్ కాన్స్టిబ్యులరీ, ఉత్తరప్రదేశ్ సివిల్ పోలీసులు రాత్రి పగలు అని తేడా లేకుండా గస్తీ కాస్తున్నారు. ప్రాణప్రతిష్ఠ జరిగే సోమవారం రోజు 100 మంది ఎస్ఎస్ఎఫ్ కమాండోలు విధుల్లో ఉంటారు. వీరికి నేషనల్ సెక్యూరిటీ గార్డ్ శిక్షణ అందించారు. ఎస్ఎస్ఎఫ్ గార్డులు ఉగ్రవాద వ్యతిరేక వ్యూహాలను తిప్పికొట్టడంలో నిష్ణాతులు. అయోధ్యలో 3 అనుమానిత ఉగ్రవాదులను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఉగ్రవాదుల అరెస్టుతో అయోధ్య పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. అయోధ్య సిటీలో అడుగడుగునా సీసీ కెమెరాలతో నిఘా ఉంచారు. సిటీ మొత్తం 10,000 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. 10,000 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఒక్క రామమందిరం ఆవరణంలోని 400 సీసీటీవీ కెమెరాలను అమర్చారు. ఎల్లో జోన్లో మొదటిసారిగా ఫేషియల్ రికగ్నిషన్ కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగిస్తున్నారు పోలీసులు. మరోవైపు లడ్డూలు, విరాళాలు, ప్రవేశాలకు సంబంధించిన మోసాలను అరికట్టేందుకు భద్రతా ఏజెన్సీలు నిఘా పెంచాయి. విరాళాలుగా డబ్బు పంపేందుకు క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయమని బెదిరిస్తున్న కొందరు సభ్యుల ముఠాను పట్టుకున్నారు పోలీసులు. క్యూఆర్ కోడ్ రామాలయం ట్రస్టుకు బదులుగా స్కామర్ల బ్యాంకు ఖాతాలకు వెళుతున్నట్లు గుర్తించారు. అంతేకాకుండా రామమందిరంలోకి ప్రవేశం కల్పిస్తామంటూ వాట్సాప్లలో సందేశాలను భద్రతా ఏజెన్సీలు గుర్తించాయి. భక్తుల ఆర్థిక సమాచారం, లొకేషన్, ఫోటోలు, వీడియోలు రహస్యంగా స్క్రాప్ చేసి ఫైల్ డౌన్లోడ్ చేయమని సందేశాలు పంపుతున్నట్లు గుర్తించారు. అయోధ్య రామ మందిరంలో అద్భుత ఘట్టం ప్రాణప్రతిష్ఠ మహోత్సవ సందర్భంగా మతపరమైన ఉద్రిక్తతలను రేకెత్తించే సోషల్ మీడియా కంటెంట్పై కేంద్ర భద్రతా ఏజెన్సీలు నిఘా పెంచాయి. నిర్దిష్ట కమ్యూనిటీని రెచ్చగొట్టే లక్ష్యంగా అనేక పోస్టులు బ్లాక్ చేశామని, పరిశీలనలో మరికొన్ని పోస్టులు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.